గదుల్లో ఉండకుండా నేను సైతం అని చెప్పి ముందుకొచ్చి ఈ రోజు చారిత్రాత్మకమైన ఈ కూటమిని ఏర్పరిచి మనందరి జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చిన మన అభిమాన నేత పవన్ కళ్యాణ్ గారు మన గిరిజనులందరికీ మంచి చేస్తారన్న విశ్వాసం నాకుంది. అలాగే మనందరికీ ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన ఆల్రెడీ అధ్యయనం చేశారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈ రోజు మనం అడిగామని చెప్పి రాలేదు. ఆయన మన భవిష్యత్తు కోసం వచ్చారు. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే హలో ఏపీ, హలో ఏపీ, మనందరం కూడా ఇవాళ నడుం బిగించి పిడికలు బిగించి ఒక్కటై ఈ సైకోని ఇంటికి పంపిద్దామా? ఇంటికి పంపిద్దామా? జైలుకి పంపిద్దామా? సో మీరందరూ కూడా రానున్న ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నిమ్మక జయకృష్ణ గారు గ్లాసు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలి. అలాగే ఎంపీగా ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుంచి నరేంద్ర మోదీ గారు